హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 8 అండి. డే వెయిట్ చూసామండి. డే 7 ఎంత వెయిట్ ఉన్నాము, అలాగే డే 7 ఫుడ్ ఏం తీసుకున్నాము, అది తీసుకోవడం వల్ల ఎంత తగ్గాను ఎంత పెరిగాను అన్నది చూసేద్దాం మనం. డే 7 వెయిట్ వచ్చేసి ఎంతున్నాను అంటే 84.80 ఉన్నానండి. అలాగే మనం ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూసేద్దాము. ఇక చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అలా అవుతుంది. మరి యోగా చూసారా, వెనకాల లేచి వచ్చింది చూడండి ఎలా చూస్తుందో అక్కడ. అయ్యో చూడండి రియల్. మరి నేను ఎక్స్ట్రా చాలండి, పొద్దున్నే లేస్తుంది. లేచింది, కాసేపు తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. మళ్ళీ నేను వీడియో తీస్తుంటే బయటకు వచ్చింది అనమాట. చూస్తుంది చూడండి, నిద్ర వస్తుంది కదా, పడుకోవచ్చు కదా, పడుకోదు, తిరుగుతా ఉంటుంది అటు ఇటు హాల్లో. ఏంటి ఏడుస్తుంది చూడండి ఇక్కడికి వచ్చి, కిందకి వచ్చి. సో ఇప్పుడు మనం చూద్దామండి ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది నిన్న. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్, మళ్ళీ డిన్నర్ ఏంటి అన్నది చూసేద్దాం. నా డైట్ ఫుడ్ ఈరోజు నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్నది, దానివల్ల వెయిట్ ఎంత గెయిన్ అయ్యాను, వెయిట్ ఎంత లాస్ అయ్యాను, అలాగే కాన్స్టెంట్గా ఉన్నాను అన్నది చూసేద్దాము. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. బ్రేక్ఫాస్ట్ నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇక సీడ్స్ తీసుకున్నానండి. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ తీసుకున్నాను. ఈ సీడ్స్తో పాటు స్ప్రౌట్స్ అనమాట, స్పెషల్తో చేసిన స్ప్రౌట్స్ అన్నమాట, ఇది మొలకలు. ఇంకా అలాగే ఫ్రూట్ తీసుకున్నామండి. ఒక ఫ్రూట్ వచ్చేసి జామకాయ అన్నమాట. సో ఇదైతే నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇవి తీసుకున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తీసుకున్నా ఏంటి అన్నది మనం చూసేద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇక్కడ బ్రౌన్ రైస్ చేస్తున్నానండి. బ్రౌన్ రైస్, వంకాయ, ఫూల్ మకానా కర్రీ చేశానండి. ఆ కర్రీతో అన్నం కలిపి పెట్టుకున్నాను. అలానే నేను కొంచెం కర్రీ ఎక్కువ తిన్నాను కాబట్టి సెపరేట్గా కర్రీ కూడా పెట్టుకున్నానండి. సో బ్రౌన్ రైస్, ఫూల్ మకానా, వంకాయ కర్రీ అన్నమాట. ఈరోజు అయితే ఇది నా లంచ్ బాక్స్ అన్నమాట. ఇంకా ఆఫీస్కి వెళ్తాను కాబట్టి ఆఫీస్ లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను. సో ఇది నా ఆఫ్టర్నూన్ హెల్దీ లంచ్ బాక్స్ వచ్చేసి బ్రౌన్ రైస్, వంకాయ, ఫూల్ మకానా కర్రీ. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటి అంటే ఈరోజు పల్లీలు చేశానండి. బాయిల్డ్ పల్లీలు అన్నమాట ఇవి. సో ఇవి మాట బాయిల్ పల్లీలు, ఇంకా అలాగే బటర్ మిల్క్ మాట ఇక్కడ చూడండి. సో ఇది అయితే నా ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ మాట. ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ అయితే ఇదండి. లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే స్నాక్స్ ఎర్లీ డిన్నర్ కానీ. సో ఇప్పుడు మనం వెయిట్ అన్నది చూసేద్దాం. ఈరోజు వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫుడ్ నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, అలాగే ఎర్లీ డిన్నర్ కానీ చూసారు కదా. ఇప్పుడు మనం మన వెయిట్ అన్నది చూద్దాం, తగ్గామా పెరిగామా అన్నది. ఇప్పుడైతే నేను ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది, వెయిట్ మిషన్ అయితే ఎక్కుతాను, చూసేయండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడు చూడండి నా వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది. నిన్న అయితే 84.80 ఉన్నాను. ఇప్పుడు ఎంత ఉన్నాను ఏంటి అని ఇక్కడ చూడండి. మరి ఫుడ్ కావాలంటే అడుగుతుంది. నేనైతే వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను. ఈ రోజు నేను వెయిట్ అయితే 83.8 ఉన్నానండి. అంటే ఎగ్జాక్ట్గా 1 kg అనేది వెయిట్ లాస్ అనేది అయ్యనమాట. మీకు నేను దగ్గరికి వచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, 83.80 వెయిట్ అనేది నేను ఉన్నానమాట ఈరోజు. 83.80 చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది. ఎగ్జాక్ట్గా 1 kg అనేది నేను వెయిట్ లాస్ అయ్యాను. చాలా బాగా వెయిట్ లాస్ అయ్యాను. 1 kg అంటే బాగా వెయిట్ లాస్ అయ్యాను. కానీ నేనే ఈ మధ్యన సరిగ్గా బ్రేక్ ఇస్తూ అలా చేస్తాను అన్నమాట, కుదరట్లేదు చేయడం. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో బాగానే వెయిట్ అనేది రెడ్యూస్ అనమాట. నేను 84.80 ఉన్నా, ఈ రోజు వచ్చేసి 83.80. ఎగ్జాక్ట్గా 1 kg అనేది వెయిట్ లాస్ అనేది అయ్యాను. సో నేను ఏం ఫుడ్ తీసుకుని ఎంత తగ్గాను ఏంటని చూసారు కదా. సో ఇదండి ఈ రోజుకు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే డైట్ చేయాలనుకునే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.